బరేలీలో శుక్రవారం పోలీసులపైన రాళ్లు రువ్విన ముస్లింలపైన లాఠీ చార్జ్ చేశారు. శుక్రవారం నమాజ్ తర్వాత బరేలీలో కొంతమంది ముస్లిం నిరసనకారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులపైన రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేశారు. అసలేం జరిగిందంటే ఐ లవ్ మొహమ్మద్ అనే వివాదం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో మొదలైంది. కాన్పూర్ లో బారా వఫాత్ ఊరేగింపు సందర్భంగా కొంతమంది ముస్లింలు ఐ లవ్ మొహమ్మద్ అనే ప్లకార్డులను పట్టుకొని కనిపించడమే కాదు, ఈ ప్లకార్డులను ఊరేగించారు కూడా. దీనిపైన కొన్ని హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది అనవసరమైన రొచ్చగొట్టే చర్యలను ప్రేరేపిస్తుందని వారు ఆరోపించారు. దీంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కొంతమంది పైన ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసి పోస్టర్లను తొలగించేశారు. దీంతో బరేలీలో ఉన్న మౌలానా తౌఖీర్ రజా వంటి మత పెద్దలు కూడా పోలీసుల తీరును ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. శుక్రవారం బరేలీలోని ఇస్లామియా గ్రౌండ్ లో ఐ లవ్ మహమ్మద్ పోస్టర్ వివాదం పైన ఆయన ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం నిరసనకారులు ఐ లవ్ మొహమ్మద్ అనే ప్లకార్డులతో 2 చోట్ల దర్గా అల్ హజ్రత్ వద్ద, అలాగే నిరసనలకు పిలుపునిచ్చిన ఐఎంసీ చీఫ్ మౌలానా తౌఖీర్ రజా ఖాన్ ఇంటి వద్ద గుమిగూడారు. అప్పటికే పోలీసులు ఎలాంటి నిరసనలకు అనుమతి లేదు అని స్పష్టంగా చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సమయంలోనే కొంతమంది అల్లరి మూకలు వీధుల్లోకొచ్చి పోలీసులపైన రాళ్లు రువ్వారు. అంతటితో ఆగలేదు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే వారిపైన లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. जैसा कि आप लोग देख रहे हैं, सड़क पे हैं हम सारे लोग, आप लोग भी हैं। पूरी तरह से शांति है, किसी प्रकार की कोई अव्यवस्था नहीं है। और दिन में ही सभी से अपील की गई थी और सारी फोर्स फ्लैग मार्च कर रही थी। कुछ कोआफादी तत्व थे जो बाहर सड़कों पे नारेबाजी करते हुए आए थे और उनकी वीडियोग्राफी फोटोग्राफी करी गई है और कुछ की गिरफ्तारी सुनिश्चित की गई है। आगे आवश्यक कार्रवाई की जाएगी। पूरी तरह से स्थिति सामान्य है। మౌలానా తౌఖీర్ రజా శుక్రవారం ఇస్లామియా గ్రౌండ్ లో ఐ లవ్ మొహమ్మద్ పోస్టర్ వివాదం పైన ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలియగానే అధికారులు బరేలీలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా మెజిస్ట్రేట్ అవినాష్ సింగ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య, పోలీసులు, పిఏసి, పారామిలిటరీ బలగాలతో కలిసి ఈ మార్చ్ను నిర్వహించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్ని సహించబోమని గట్టి సందేశాన్నిచ్చారు. కానీ కొంతమంది నిరసనకారులు మాత్రం పోలీసులపైన తిరగబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతకుముందు తౌఖీర్ రజా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవక్తకు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఘటనలు ప్రస్తావించారు. ఎవరో ఐ లవ్ యూ అంటే అందులో తప్పేముంది? లవ్ అని రాయడంలో ఏం సమస్య ఉంది? దీని ద్వారా మీరు ప్రపంచంలోని ముస్లిం దేశాలకు ఎలాంటి సందేశాలను పంపాలనుకుంటున్నారు? ఐ లవ్ మహదేవ్ అంటే తప్పులేదు, కానీ ఐ లవ్ మొహమ్మద్ అంటే తప్పొచ్చిందా? ఎవరి విశ్వాసం వాళ్ళది, అలాగే చేయాలి. కానీ దీనిని ముస్లింలను సామాజికంగా బహిష్కరించేందుకు వాడుతున్నారని ఎంపీ ఓవైసీ అన్నారు. మొత్తంగా రోజు రోజుకు ఐ లవ్ మొహమ్మద్ వివాదం మాత్రం ముదురుతుందని చెప్పాలి. आपका नाम क्या है सर? स्मित। हाँ, स्मित नाम हुआ। आई लव स्मित में करूंगा। इसमें कौन सा एंटी नेशनल बात है? इसमें कौन सा वायलेंस का प्रमोशन का बात है? जब लव से लव आ रहा है तो उसमें आपको तकलीफ क्यों हो रही है? इसका मतलब आप लव के खिलाफ हैं, आप मोहब्बत को मानते ही नहीं है। वो मुगल आजम का एक गाना था, जिंदाबाद जिंदाबाद मोहब्बत जिंदाबाद, दोबारा प्ले करना पड़ेगा इन लोगों के लिए। देखिए एक बात प्लीज समझिए, आर्टिकल 25 संविधान में क्या, फ्रीडम ऑफ रिलीजन,
अगर मैं जिसमें मुझे मोहब्बत है, और मुसलमान उस वक्त तक मुसलमान नहीं होता जब तक कि वो प्रॉफेट मोहम्मद को अल्लाह का आखिरी नबी रसूल ना माने, और उस वक्त तक उसका ईमान मुकम्मल नहीं होता जब तक कि वो दुनिया में तमाम चीजें ज्यादा प्रॉफेट मोहम्मद को चाहे। ये संघ परिवार और आरएसएस बीजेपी के लोग कभी सोच भी रहे हैं कि भारत में 18-19 करोड़ मुसलमान रहते हैं, जो सब कॉन्टिनेंट हो या एशिया में सबसे ज्यादा यहां पर रहते हैं। आप क्या मैसेज दे रहे हैं दुनिया को? क्यों ऐसा कर रहे हैं भारत के बारे में आप लोग? अरे सोचो थोड़ी देर के लिए। लव की बात हो रही है, और उत्तर प्रदेश में एडीजीपी साहब कह रहे हैं कि नहीं, हमारी सरकार ने कहा कि नया पोस्टर नहीं लगेगा। हैप्पी बर्थडे प्राइम मिनिस्टर अलाउड होगा, हैप्पी बर्थडे चीफ मिनिस्टर अलाउड होगा। तो फिर आप एक कानून बना दीजिए कि इस देश में कोई लव की बात करेगा ही नहीं, तो पहले हॉलीवुड बैठ जाएगा। क्या होगा? कहां जाएंगे हम? अरे मोहब्बत की बात हो रही है। मेरा फेथ है, आपका फेथ है, आपका फेथ है। भारत की खूबसूरती यही तो है कि भारत हर मजहब को मानने वालों को मानता है, जो नहीं मानता खुदा को उसको ही मानता है भारत। तो ये तो अजीब है कि ये लव के खिलाफ है ये लोग।